ఆ కోతుల వల్లనే మా తనలో వచ్చే డిఎంలు కానీ ఆఫీసర్లను బదనాం చేసేది కానీ మనం చేయగలుగుతాం, మనం ముందు పని చేసుకోవాలని చెప్పి తను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేదు డిపో లేదు, కానీ అన్నిటికంటే మించిన సమస్యలు కళ్ళకుడిపోలో చాలా ఉంటాయి. అంటే మరి కార్మికుల సమస్యలు కూడా చాలా ఉన్నాయని చెప్పడం కాదు. మరి రీసెంట్ గా మీరు మన యూనియన్ లేకపోయినా మనం రెగ్యులర్ శ్రీనివాసులు మరి అదే ఎంతో బాగలేదు కనుక మాకు మా డిపోలో తొందరగా కమిటీ చేంజ్ చేస్తే ఇక్కడ ఎన్నో యూత్ చాలా సంవత్సరాల తర్వాత మనము మామ్నార్ రీజన్ డిపోల నుంచి వచ్చినటువంటి కార్మిక సోదరులందరూ మరి కథం తొక్కి మేము నాయకత్వం వహించి ఆ రోజు యూనియన్ స్థాపించినటువంటి వ్యక్తి అశోకామరెడ్డి అన్న. రాజకీయ పార్టీలు కానీ అన్నను ప్రేమించుడు, మన హక్కుల కొరకు నిరంతరం పోరాటం చేసిన వివిధ డిపోల నుంచి వచ్చినటువంటి కార్మిక సోదరులందరికీ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, శుభాభివందనలు. మామనాడు జిల్లా సర్వసభ్య సమావేశం జరుగుతుంది. మరి మామనాడు జిల్లాకు సంబంధించి రీజనల్ కమిటీలో ఖాళీలు ఉన్నాయి. నూతన కమిటీతో ఎన్నుకోవాలని ఒక నిర్ణయం కూడా జరిగింది సర్వసభ్య సమావేశంలో. దాంతోపాటు కొన్ని డిపోలు కూడా కమిటీలు ఎన్నుకొని, ఎందుకంటే ఈ మధ్యలో యూనియన్ల పునరుద్ధరణ జరగడం మీ అందరికీ తెలిసిందే. ఏదైతే ముందు ప్రధానంగా ఒక కార్మికులు అయితే కోరుకుంటున్నారో విలీన వంశాన్ని కార్మికులంతా పెద్ద ఎత్తున విలీన వంశం పైన వారి యొక్క మనోభావాలను గౌరవించి ప్రభుత్వం ముందు విలీన అంశాన్ని చేపట్టాలి. విలీనం తర్వాత యూనియన్ ఎన్నికలు నిర్వహించకపోయినా మాకు అభ్యంతరం లేదు. యూనియన్ల పునరుద్ధరణ మాత్రం కంపల్సరీ జరగాల్సింది. ఎందుకంటే దైనందిన జీవితంలో ఏదైతే సమస్యలు ఏతుంటో ఆర్టీసీలో రోజు అదే సమస్యలు ఉంటాయి. వేరే డిపార్ట్మెంట్ పోలిస్తే ఇక్కడ యూనియన్లు ఏది నడవదు. కాబట్టి విలీనం తర్వాత ఎన్నికలు నిర్వహించి మెజార్టీ యూనియన్ అనేది ప్రభుత్వము కార్మిక సంఘంతో ఎలక్షన్ నిర్వహించాలని కోరుతున్నాం. అదేవిధంగా జిల్లాలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఇలా వర్క్ లోడ్ పెరిగింది. ఇలా దాదాపు 14 గంటల 15 గంటల డ్యూటీ అవర్స్ అవుతున్నాయి. ఎక్కడ లేదు అది. గతంలో ఒక డ్యూటీ 1 కిలోమీటర్ పెంచాలంటే యూనియన్ నాయకులతో సంప్రదించి కార్మికుల అభిప్రాయాన్ని గౌరవించేది. కానీ ఈరోజు ఏకపక్షంగా రాత్రికి రాత్రే 141 మార్చడము, రేపు పొద్దున్నే నోటీస్ బోర్డు కూడా లేదు. పొద్దున్నే అక్కడ బస్సు కండక్టర్ 141 ఇచ్చడము, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కండక్టర్ డ్యూటీ ఇవ్వకపోవడం నానా విధాలు ఇబ్బంది పెడుతున్నారు. కార్మికులంతా ఈరోజు మొన్న సమ్మె కూర్చున్న పరిస్థితి ఏంటంటే డిపోలో సరైన వాతావరణం లేదు, పరిస్థితులు బాగాలేవు. కాబట్టి కార్మిక వర్గం అంతా సమ్మె వైపు వెళ్ళారు. దయచేసి యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము అందరం కలిసి కష్టపడి ఓట్లేసి గెలిపించాం. కాబట్టి అందరము గత ప్రభుత్వంలో ఏదైతే ఇబ్బందులు పడరో ఆ ఇబ్బందులు పడుతున్న అంశంతోనే ఈరోజు కార్మిక వర్గం అంతా ప్రజాపాలన కాంగ్రెస్ చెప్తూ ప్రజాపాలన పక్షాన్ని నిలబడడం. కాబట్టి కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి విలీనం వైపు ప్రయత్నించి విలీనం సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ చేసి కోరుతున్నాం.